నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? చాలా మంచి విషయం అడిగారు. మనకు 12 రాసులకు గాను చివరి రాశి 12వ రాశి మీనరాశి. అలాగే శ్రీ శాలివాహన శకం, శ్రీ పరాభవనామ సంవత్సరం, అలాగే చైత్ర శుద్ధ పాడ్యమి, గురువారం, అలాగే ఉగాది. ఈ ఉగాది నుంచి మీనరాశి వారికి అనేక విషయాలలో ఒడిదుడుకులు అధికంగానే ఉంటాయి. కానీ మనం ప్రతి విషయం కూడా తెలుసుకుందాం. హ్మ్. ఆదాయ వ్యయాలు చూసుకుంటే మీనరాశి వారికి ఆదాయం 14, అలాగే వ్యయం 11. హుహు. ఇక్కడ మనకు 3 అధికమైనటువంటి లాభం కనబడుతుంది. హ్మ్. ఎందుకంటే ఆదాయం 14, 11 ఖర్చు. ఓకే. 14లో 11 తీసేస్తే 3. 3 లాభదాయకంగా ఉన్నారు. హ్మ్. మొత్తం మీద ఓవరాల్‌గా ఈ సంవత్సరాంతం మొత్తం మీద ఆదాయం విషయంలో ఏదో ఒక రకంగా హ్మ్. సక్సెస్ అవుతూ ఉంటారు. అది అబద్ధాలాడారా? లేకపోతే మోసాలు చేశారా? లేకపోతే కష్టపడ్డారా? హ్మ్. శ్రమించారా? కఠినమైనటువంటి కష్టాలు పడ్డారా? అనేది పక్కన పెట్టేస్తే, హ్మ్. ఏ రూపంలోనైనా సరే లాభాల బాటలో మాత్రం ఉంటారు. నడుస్తారు. హ్మ్. తర్వాత రాజ్యపూజ్యము అంటే గౌరవము 7, అలాగే అవమానం 2. హుహు. ఇక్కడ కూడా అధికంగా గౌరవార్థం ఉంది. అధికంగా గౌరవం. గౌరవించే వాళ్ళు 7 మంది ఉంటే, హ్మ్. అవమానించే వాళ్ళు ఇద్దరు. హ్మ్. 7లో 2 తీసేస్తే 5. నలుగురు. ఆ! హ్మ్. 5 మంది. హ్మ్. 5 మంది గౌరవించే వాళ్ళు అనేది ఉన్నారు. ఇది హ్మ్. చాలా శుభప్రదమే. హ్మ్. చాలా హ్మ్. శుభప్రదమే. మొత్తం మీద ఈ ఉగాది 2026 గాను ఉగాది నుంచి ఈ రాశి వాళ్ళకి ఆల్రెడీ జన్మరాశి మీనరాశిలో జన్మం అంటారు. జన్మంలో శని హ్మ్. సంచారము. అయితే ఆ శని ప్రభావము హ్మ్. తదుపరి గురువు యొక్క మార్పు, హ్మ్. గురు సంచార ప్రభావం. హ్మ్. ఇవి చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి శనితో కుజుడు, అలాగే సూర్యుడు వీళ్ళందరూ కలుస్తుండడం వల్ల కొన్ని కొన్ని విషయాలలో మాత్రం ఇబ్బందులుంటాయి. హ్మ్. కొన్ని విషయాలలో ఇబ్బందులంటే ఇబ్బందులుంటాయి. ఏమిటి అంటే, వీళ్ళు కొన్ని హ్మ్. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం. హ్మ్. అంటే సంపాదించడం కోసం హ్మ్. ఏ విధంగానైనా హ్మ్. హ్మ్. ముందుకెళ్ళిపోవడం. హ్మ్. అది ఏ విధంగా సంపాదించామనేది పక్కన పెట్టేసి, హ్మ్. సంపాదించామా లేదా హ్మ్. అన్నది టార్గెట్. హ్మ్. దాంట్లో మళ్ళీ చేసే పనుల్లో కూడా మంచి చెడులనేటివి చూసుకోవాలిగా. హ్మ్. అవును. అవే దాన్ని ఏలే నర్సిని ప్రభావం వల్ల హ్మ్. కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది. కానీ మొత్తం మీద ఏలే నర్సిని ప్రభావం జరుగుతూ ఉన్నా కూడా హ్మ్. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గృహయోగం కలుగుతుంది. హ్మ్. ఒక ఇంటి వాళ్ళవుతారు. హ్మ్. గృహయోగం సొంత ఇంటి కల నెరవేరుతుంది. వివాహ యోగ ప్రయత్నాలు గూడా ఫలిస్తాయి. హ్మ్. అలాగే గత మొన్న ప గత సంవత్సరాల్లో అయితే కాస్త భయపడేవాళ్ళు. హ్మ్. ప్రతి దాంట్లో ఆటంకాలు అధికంగా ఉండడం వల్ల. హ్మ్. దాంతో పోల్చుకుంటే గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరము అనుకున్న పనులు ఏ విధంగానైనా కూడా సక్సెస్ అవుతారు. బెటర్‌గా ఆ! ఉంటాయి. హ్మ్. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. హ్మ్. సంతాన విషయంలో కూడా అనుకూలంగానే ఉంది. హ్మ్. కాకపోతే రాహుకేతుల ప్రభావం కొంత శ్రమ, హ్మ్. అధిక శ్రమ, హ్మ్. అలసట, హ్మ్. కొంత నిందలు కొన్ని కొన్ని విషయాల్లో కొన్నిసార్లు అవమానాలు, నిందలు ఉన్నప్పటికీ మళ్ళీ వాటి నుంచి రికవరీ అయిపోతారు. హ్మ్. కానీ ఇవైతే ఉన్నాయి. ఏలినాటి ప్రభావం అంటే ఎవరైనా కూడా ఎంతటి వారికైనా కూడా ఆటంకాలనేది విపరీతంగా ఉంటాయి. హ్మ్. కఠినంగా ఉంటాయి, కఠోరంగా ఉంటాయి. అడుగడుగునా ఉంటాయి. కానీ అయినా కొంత కొన్ని విషయాలలో కొన్ని విధాలుగా అనుకూలం బాగా ఉండడం వల్ల శని ప్రస్తుతం ఏమిటంటే బానే ఉంది శని వల్ల. తర్వాత శని వచ్చేసి ఉత్తర భాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రాల్లో సంచారం చేసేటప్పుడు మాత్రం ఈ సమస్యలున్నాయి. ఏది? హ్మ్. శరీర శ్రమ, హ్మ్. అలసట, హ్మ్. ఆరోగ్య సమస్యలు, తిప్పటలు, ఎంత చేసినా కూడా మనిషికి తీరని ఒక బాధ, హ్మ్. కొన్ని కొన్ని దుఃఖాలు, జీవితం పైన విరక్తి చెందడాలు, హుహు. ఇటువంటి సమస్యలైతే ఉన్నాయి.
ఇవన్నీ ఉన్నా కూడా ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంగా కలిసి వస్తుంది కాబట్టి ఇయన్నీ మళ్ళీ మర్చిపోవడం జరుగుతుంటుంది. హ్మ్. హ్మ్. మనం వాటి నుంచి బయటపడడానికి ఏదో ఒకటి మనకు సహకారం కావాలి. 2 ఉన్నాయి. హ్మ్. తిట్టిన వాళ్ళే మళ్ళీ పొగడము. హ్మ్. మన మన దగ్గర దోచిన వాళ్ళే మళ్ళీ తిరిగి మనకు పెట్టడము అనేది హ్మ్. గూడా జరిగే అవకాశాలున్నాయి. హ్మ్. ఇవి కొన్ని మిరాకిల్ అన్నమాట. మిరాకిల్ అంటే, అంటే ఇప్పుడు మనం ఎవరికైనా గతంలో డబ్బులిచ్చుంటాం. వాళ్ళు ఏడిపిస్తూ, బాధిస్తూ ఉంటారు. కానీ ఉన్న పళాన వాళ్ళు తెచ్చిస్తారు. హ్మ్. అది అసలైన ఆనందం అంటే. హ్మ్. ఎందుకింక రావు అయి మర్చిపోవాలి, వాళ్ళింక ఇవ్వరు, మళ్ళీ వాళ్ళతో గొడవలు పడాలి అనుకునే వదిలేసినటువంటి సందర్భాలను కూడా తిరిగి రావడం అనేది ఎంత హ్మ్. శుభసూచకం అట్లా. మనిషికి ఎలా ఊరటుంటుందో అదే విధంగా ప్రతి విషయాల్లో కూడా ఉంటుంది. హ్మ్. అలాగే విద్యార్థులకు కూడా మంచి అనువైన కాలం. చక్కగా గుర్తుపెట్టుకోవడం, చదివింది గుర్తుపెట్టుకొని విద్యా విషయంలో మాత్రం ఎక్కువ శాతం బాగానే అనుకూలంగా ఉంది. హ్మ్. చాలా టాలెంటెడ్, వెరీ నైస్ పర్సన్స్. హ్మ్. మంచి నాలెడ్జీ పర్సనే. చదువులో బాగా టాలెంటెడ్ అనమాట. మల్టీ టాలెంటెడ్ మారిగా. హ్మ్. అన్ని రంగాల్లో కూడా రాణించగలుగుతారు, స్థిరపడగలుగుతారు. ఉన్నత చదువులు, ఆ చదువుల వల్ల ఉన్నత ఉద్యోగ అవకాశాలు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నట్టుగా ఉంటాయి. అంటే మనము అందరిని బోయి ఉద్యోగాలు అడుగుతుంటే కొంతమంది వాళ్ళే పిలిచి ఉద్యోగం ఇవ్వడం అనమాట. హ్మ్. అటువంటి అవకాశాలు అవి ఒక విచిత్రమైన అరుదైన సంఘటనలంటారు వీటిని. హ్మ్. ఏమంటారు? అరుదైన అంతే సంఘటనలు. గదా! హ్మ్. మనం చూడగానే మనల్ని పిలిచి ఉద్యోగం పెట్టుకోవడం అంటే అది వేరే విషయం. హ్మ్. కొంతమంది తిరుగుతూ ఉంటారు ఉద్యోగాల కోసం. కానీ ఎవరు హ్మ్. రెస్పాన్స్ ఇవ్వరు. ఇది మనం చూడగానే పిలిచి మరీ ఉద్యోగం ఇవ్వడం అంటే అదొక రెస్పాన్సిబిలిటీ. హ్మ్. ఆ విధంగా మీనరాశి వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. హ్మ్. దానికోసం వీళ్ళు ఎంతవరకైనా కష్టపడతారు, శ్రమిస్తారు. కఠినమైనటువంటి కష్టాన్నైనా కూడా హ్మ్. వెనకాడకుండా హ్మ్. చేస్తారు. అనేక విధాలు కూడా ఏ విధంగానైనా సరే వీళ్ళ మనుగడ కోసం హ్మ్. ఎంతనైనా శ్రమించైనా సరే హ్మ్. స్థిరపడడం అనేది వీళ్ళు ఈ సంవత్సరం హ్మ్. చేస్తారు. దాన్నే కష్టే ఫలి. హ్మ్. కష్టపడిన దానికి కూడా ప్రతిఫలం అనేది కలుగుతుంది. హ్మ్. ఆర్థికంగాను బాగుంది. అటు గౌరవార్థపరంగాను బాగుంది. హ్మ్. 2 విధాలా కూడా బాగానే ఉంది. హ్మ్. కాకపోతే తర్వాత ఈ తదుపరి భాగాలు చూసుకుంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శని ఉత్తర, భాద్ర, రేవతి నక్షత్రాలలో సంచార ప్రభావం వల్ల కొంత ఒడిదుడుకులున్నప్పటికీ ఓవరాల్‌గా చూసుకుంటే సక్సెస్ అవుతే అవుతారు. హ్మ్. ఆరోగ్యపరంగా గురుగారు? ఆరోగ్యపరమైన విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. హ్మ్. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అంటే వీళ్ళకి కూడా నరాలకు సంబంధించి, హ్మ్. కాళ్ళు, చేతులకు సంబంధించి, శె ఆహ్, శరీర వ్యాధులకు సంబంధించి హ్మ్. ఎక్కువగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. రక్తహీనత అంటారు. హ్మ్. రక్తహీనత అంటే రక్తము ఇన్ఫెక్షన్ కావడము. హ్మ్. శనితో కుజుడు కలుస్తున్నాడు కాబట్టి మీనరాశిలో హ్మ్. శనితో కుజుడు, సూర్యుడు కూడా కలుస్తారు కాబట్టి అందువల్ల రక్తహీనత, హ్మ్. నరాలు బలహీనత, శరీర గాయాలు, హ్మ్. ప్రమాదాలు వీళ్ళకి కూడా అందులో ఏలినాటి శని ప్రభావం. హ్మ్. కాబట్టి ప్రమాదాలు ఈజీగా పొంచుంటాయన్నమాట. హ్మ్. ప్రమాదాలు ఈజీగా ఉంటాయి. ఈజీగా పొంచుంటాయి. పొంచుంటాయి. హ్మ్. ప్రమాదాలు ఇంకా చెప్పాలి అంటే చర్మ వ్యాధులు, స్కిన్ అలర్జీ లాంటివే కాకుండా హ్మ్. ప్రమాదాలు జరిగి ఏదన్నా ఎముకలకు సంబంధించి, బోన్స్‌కి సంబంధించినటువంటి హ్మ్. ఇష్యూస్ వచ్చేవి. సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో వీళ్ళు కూడా జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకోవాలి. మసులుకోవాలి. హ్మ్. అలాగే సంతాన విషయంలో కూడా కాస్త జాగ్రత్త. ఆరోగ్యం వల్లనే సంతానం విషయంలో కూడా రిలేట్ అయ్యి ఉంది. ఉంటుంది కాబట్టి దాని విషయంలో కూడా వీలైనంత వరకు హ్మ్. వీళ్ళు జాగ్రత్త వహించాలి. హ్మ్. తినే పదార్థాలు కావచ్చు, హ్మ్. స్ట్రెయిన్ కాకుండా ఎక్కువగా హ్మ్. అధిక శ్రమ కాకుండా ఎందుకంటే అధిక శ్రమ తీసుకోవడం వల్ల కూడా గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. హ్మ్. తినే ఫుడ్డు వల్ల కూడా హ్మ్. ఏలియనట్స్ అని జరుగుతుంది. దానికి తోడు కుజుడు, సూర్యుడు సంచార ప్రభావం వల్ల కూడా ఏదన్నా అబార్షన్ లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అవి జరగకూడదు. హ్మ్. చక్కగా వీళ్ళు అనుకున్నది మంచి సుఖవంతమైన ప్రసవం, అలాగే పుత్ర సంతాన ప్రాప్తి హ్మ్. కలగడం కోసం శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర హ్మ్. వీళ్ళు కొబ్బరి నూనె వేసి, అందులో ఎరుపు ఒత్తి లాంటిదేదైనా వస్త్రం లాంటి ఒత్తి పెట్టి దీపారాధన చేసి
ఇంకా కూడా చెప్పాలంటే ఈ ఏలియనాడ్స్‌ని నివారణ జరగడానికి ఆహ్, కర్బుజకాయ అంటారు. ఏది? హ్మ్. వాటర్ మిలన్. హ్మ్. అర్థమైంది కదా? యెల్లో కలర్‌లో ఉంటదా? కాదు. రెడ్ రెడ్ వాటర్ ఆ! మిలనేనా? వాటర్ మిలన్. ఓకే. ఆ! వాటర్ మిలన్ దాన్ని కర్బుజకాయ అని కూడా అంటారు. హుహు. వాటర్ మిలన్ అంటారు. హ్మ్. దాన్ని కట్ చేసి హ్మ్. ఆ కర్బుజకాయని హ్మ్. ఆహ్, మనం ఇందాక చెప్పాం కదా! హ్మ్. హ్మ్. దాంట్లో ఏది మనం ఎరుపు ఒత్తి కొబ్బరి నూనె ఏసి వెలిగించాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆహ్, ఎలాగో ఆ! ఆ! ఎరుపే ఉంటది ఇది కాబట్టి ఎరుపు ఉంటుంది కాబట్టి, ఆ ఫలము పెట్టినట్టు ఉంటుంది. హ్మ్. దాంట్లో మనము అదంతా తీసేసి, ఆ రెడ్ తీసేసి, దాంట్లో కొబ్బరి నూనె లేదంటే కొబ్బరి నూనె లేకపోయినా నువ్వుల నూనె అయినా సరే వేసి, అది కాకపోతే ఆముదమైన ఈ మూడిట్లో ఏదైనా సరే వేసి, ఆమెన ఒత్తి వేసి ఎలిగించినట్టయితే ఏలే నట్స్ అనే కాదు, హ్మ్. కుజు దోషాలు కావచ్చు, దోషాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, శత్రువులు కావచ్చు, సర్వం అన్నీ కూడా పటాపంచలైపోతాయి. హ్మ్. పటా ఓకే. పంచలవుతాయి. అక్కడ మనము ఎరుపు ఫలాన్ని నివేదనగా ధ్వజస్తంభం పెట్టాం కాబట్టి దృష్టి దోషాలన్నీ పోతాయి. హ్మ్. నరదృష్టి దోషాలు పోతాయి. గ్రహ దృష్టి దోషాలు పోతాయి. తర్వాత మనకు గూడా శుభప్రదంగా ఉంటుంది. ఎరుపు శుభప్రదమైంది. అవును. మనకు శుభప్రదము అంటే మనకు మంచి సంతానము, ఆరోగ్యవంతమైన సంతానము, అలాగే మనకు ఆరోగ్యము. ఇవే గాకుండా మనకు సర్వకార్య సిద్ధిరస్తు అన్నట్టు మనకి ఏది అనుకుంటే అది నెరవేరడము. హ్మ్. ఇవన్నీ గూడా జరుగుతాయి. అక్కడ చేసేసి ధ్వజస్తంభానికి 9 ప్రదక్షిణలు చేసి ఆమెన లోపలికి వెళ్ళి శివాలయంలో హారతి, దర్శనము, తీర్థం తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. అలా చేయడం వల్ల సంతాన నష్టం జరగదు. హ్మ్. వాళ్ళకే గాకుండా వీళ్ళకైనా గూడా ఏదైనా వాహన ప్రమాదాలు కూడా నివారణ జరుగుతాయి. హ్మ్. వాహన ప్రమాదాలు హ్మ్. జరగకుండా నివారణ జరుగుతాయి. ఇలా అనేక విషయాలలో ఈ మీనరాశి వాళ్ళు ఏలేనాటి నుంచే కాకుండా అన్ని విధాలా గూడా బయటపడడానికి ఈ యొక్క రెమెడీ పరిహారం చేసుకున్నట్టయితే హ్మ్. బాగుంటుంది. ఇంకా కూడా అపసవ్య కాల సర్పదోష ప్రభావం వల్ల ఏలియనాటి శని ప్రభావం వల్ల ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ ఈ మంత్రాన్ని పఠించవచ్చు వీళ్ళందరూ కూడా. హ్మ్. ఓం నమో అస్తు సర్పేభ్యో యోకే చ పృథివీ మను అంతరిక్షే యో దివితేభ్యః సర్పేభ్యో నమః. హ్మ్. ఓం నమో అస్తు సర్పేభ్యో యోకే చ పృథివీమనంతరిక్షే యో దివితేభ్యః సర్పేభ్యో నమః అని ఈ మంత్రాన్ని పఠించడం వల్ల సర్వ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోతాయి. లేదు ఇంకా కూడా వీళ్ళు చేయగలిగితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సర్ప సూక్తంతో కూడుకొని శనికి సంబంధించి ఈ రెండిటికి సంబంధించి పరిహారం. హ్మ్. ఆ పరిహారం కూడా ఏమిటి అంటే మనము భైరవుడి గురించి చెప్పుకున్నాం. హ్మ్. ఏమిటి? భైరవుడి ఆ! గురించి. ఇందులో అంగభైరవుడు, అలాగే విజయభైరవుడు, అలాగే ఆహ్, మన స్వర్ణాకర్షణ భైరవుడు ఇలా హ్మ్. అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం. హ్మ్. దీంట్లో మనము శ్మశాన భైరవుడు ఏమిటి? శ్మశాన భైరవుడు. హ్మ్. ఇవన్నీ కూడా శ్మశాన భైరవుడని చెప్పేసి ఆయనను మనము హ్మ్. ఆరాధించడం, పూజించడం వల్ల శత్రు వినాశనము, హ్మ్. శత్రు వినాశనం. వినాశనము, అలాగే ఏలియనాటి శని పీడ నుంచి పూర్తిగా బయటపడతాము. హ్మ్. అది హోమం అనమాట. ఓకే. ఓకే. ఈ యొక్క శ్మశాన భైరవ హోమం పఠించినట్టయితే మనకు రాబోయే ప్రమాదాల నుంచి బయటపడతాం. హ్మ్. అంటే అదే వాహన ప్రమాదాలు హ్మ్. లేదా ఏ ప్రమాదం ఏ రూపంలో వస్తుందనేది ఎవరు ఊహించలేరు కదా! ఊహించలేం. హ్మ్. వాటి అన్నిటిని కూడా పటాపంచలు చేయడం. ఓకే. ఓకే. హ్మ్. మనం ఏం చేశామనేది పక్కన పెట్టి, మనం ఎంత బాగున్నాము అన్నది మనం ఆలోచించాలి. హ్మ్. ఏమిటి? అవును. మనం ఎంత అవుతే బాగున్నాము హ్మ్. అనేది మనం చూసుకోవాలి. హ్మ్. దానికోసమే ఈ యొక్క హోమాన్ని హోమం. జరిపించినట్టయితే పూర్తిగా బాలగ్రహ దోషాలు కావచ్చు, నరదృష్టి కావచ్చు, శత్రువులు కావచ్చు, ఎటువంటి ప్రయోగాలైనా కావచ్చు, లేదా ఏలేనాటి శని కావచ్చు, లేదా ఇవే కాకుండా అనేక గ్రహ పీడలు కావచ్చు. అన్నిటిని కూడా పటాపంచలు చేసేటువంటి హోమమే ఈ యొక్క శ్మశాన శ్మశాన భైరవ భైరవ హోమం. హోమం. హ్మ్. చాలా పవర్‌ఫుల్ అనమాట. ఓకే. మనకు కలలో కూడా హ్మ్, ఆహ్,
మన ఏది కూడా మన దరిదాపులకు గూడా రాలేదు. అంటే హ్మ్. కలలో గూడా భయమంటూ ఏమిటో తెలియదనమాట. అంత రక్షిస్తుంది. అంత అంత రక్షించేస్తుంది. రక్షణిస్తుంది. ఓకే ఇవి గురుగారు. కొన్ని ఏలియనాటి శని, దానికి తోడు ఏలియనాటి శనితో కలిసి కుజుడు, సూర్యుడు అలాగే ఈళ్ళు కలుస్తున్నారు కాబట్టి వీటికి సంబంధించి ముల్లుని ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే వజ్రంతోనే కొయ్యాలి కోయాలి. అన్నట్టుగా వీళ్ళందరికీ సంబంధించి గట్టి పరిష్కారం ఏదైనా ఉంది అంటే అదే ఈ శ్మశాన భైరవ హోమం. హోమం. హుహు. అన్ని విధాల, అన్ని రంగాల వారికి పవర్‌ఫుల్‌గా కలిసొస్తుంది. రాజకీయ నాయకులైతే అస్సలు మిస్ మిస్ చేసుకోవద్దు. కాకూడదు. హ్మ్. ఇదే చేసి తీరాలి. హ్మ్. ఎందుకంటే వీళ్ళకు ప్రజా ఆకర్షణ కావాలి. హ్మ్. రాబోయే ఉపద్రవాలు, ఆటంకాలు, ప్రమాదాలు వీళ్ళకు మళ్ళీ ప్రయోగాలెక్కువ. అవునవును. ప్రయోగాలంటే ఎవరైనా సరే అధికారంలో ఉన్నారు, అందలంలో ఉన్నారు అంటే వాళ్ళని తొక్కేయడానికి, వాళ్ళని చాలా లాగేయడానికి, మందుంటారు. వాళ్ళని కింద పడేయడానికి అపోజిట్ వాళ్ళు అనేక రూపాలలో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవును. కాచుకొని ఉంటారు. అటువంటి వాళ్ళు ఇది చేయడం చాలా పవర్‌ఫుల్. హ్మ్. చాలా పవర్‌ఫుల్. అవసరం. పవర్‌ఫుల్. అంతే. అంతే. పటాపంచలు చేసేస్తుంది. మనల్ని రక్షిస్తుంది. హ్మ్. మనల్ని రక్షిస్తుంది. అలా ఉంటుంది. గురుగారు మీనరాశి వారికి కలిసొచ్చే రంగు? హ్మ్. మంచి విషయము. వీళ్ళకొచ్చేసి ఆకుపచ్చ, పసుపు పచ్చ అంటే యెల్లో, గ్రీను హ్మ్. ఈ 2 అయితే వీళ్ళకు చాలా శుభప్రదంగా ఉంటుంది. హ్మ్. తర్వాత వీళ్ళకి కూడా బ్లాకు, హ్మ్. నీలము హ్మ్. ఇవి గూడా కలిసే వస్తాయి. హుహు. 4 వర్ణాలు గూడా వీళ్ళకి కలిసొస్తాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.